తర్వాత ఎల్లురెడ్డిపల్లి తర్వాత వస్తున్న పాఠశాల టీటీడబ్ల్యూఆర్ఎస్ ఇందల్వాయి గర్ల్స్. తర్వాత వస్తున్న పాఠశాల మా స్థానిక పాఠశాల జడ్పీహెచ్ఎస్ ఇందల్వాయి. పాఠశాల పాఠశాల తర్వాత టిఎన్ఆర్ఎస్ ఇందల్వాయ్ ఎల్లో కలర్ జెర్సీతో వారి యొక్క మార్చ్ ఫస్ట్ చాలా చక్కగా వస్తుంది. నెక్స్ట్ వారి తర్వాత వస్తున్న పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపల్లి వైట్ అండ్ వైట్ డ్రెస్. సుష్మా ఇట్లా నిలబెట్టి ఇక్కడ 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 నిలబెట్టి. ఏ బాయ్స్ మీరు జరగండి, అక్కడికి వెళ్ళి బాయ్స్ జరగండి. గోపన్న చూడండి అక్కడ నిలబెట్టి. Them in the true spirit of sportsmanship for the glory of sport and the honor country. Jai Hind, Jai Bharat. Thank you. I promise that we shall take part in this CM Cup 2026 respecting
క్లాసులలో మన ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు తీసుకున్నందుకు ఒకసారి మన క్రీడాకారుల తరఫున అదేవిధంగా సర్పంచ్ల ఫోరం తరఫున అదేవిధంగా సర్పంచ్ల తరఫున మీకు తెలుస్తాయి కాబట్టి సార్ ప్లేయర్ ఉండడం మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. రాణించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నవీన్ గౌడ్ గారు కోరడం జరుగుతుంది. ఈరోజు ఇందవై మండలంలో మా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అలాగే మా ప్రధానోపాధ్యాయులు మా పీటీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మండల స్థాయి క్రీడలకు ఇచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీడీఓ సార్ గారికి అలాగే దీన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి గణేష్ గారికి మిగతా సర్పంచ్లందరికీ కూడా అలాగే ఉప సర్పంచ్కి బయటకు తీసుకు వాళ్ళను ఒక స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా శ్రమిస్తున్న మన పీడీ అందరికీ కూడా మా ఇందలవై మండలం తరఫున అలాగే గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రీడల వల్ల ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే క్రీడాకారులు ఒకసారి వినండి. ఇప్పటిదాకా మాట్లాడిన ఎంపీడీఓ సార్ ఒక సీనియర్ వాలీబాల్ నేషనల్ ప్లేయర్, ఒక ప్లేయర్ సారి మా పీటీ లెక్కట్లో మళ్ళీ ఫోన్ చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ మాకంటే ముందు సారే ఫస్ట్ ఫోన్ చేస్తూ మేము పీటీ కంటే ముందు సారే ఫస్ట్ మమ్మల్ని సర్పంచ్ గారికి మరియు గౌరవ సర్పంచ్లందరికీ నాతోటి ఎంఆర్ఓ గారికి పత్రికా మిత్రులకు క్రీడాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్రీడా ఈరోజు చీఫ్ మినిస్టర్ కప్ 2వ ఎడిషన్ ఇందల్వాయి మండలానికి సంబంధించి ఇందల్వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలు 28 తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఉంటుంది. ఈరోజు ఖోఖో, 29 నాడు వాలీబాల్, 30 నాడు కబడ్డీ పోటీలు నిర్వహించబడతాయి. వివిధ పాఠశాలల వచ్చిన బాలబాలికలు మరియు యువకులు అందరూ కూడా ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. 31 తారీఖు నాడు బహుమతి ప్రజోత్సవం చేయబడింది. ఎంతో బ్రహ్మాండంగా గత సంవత్సరం ప్రారంభించింది సీఎం కప్. ఇది 2వ ఎడిషను. దీనికి సంబంధించి యువకులలో గ్రామ స్థాయి నుండే యువకులలో యువతులలో బాలబాలికలలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా మీ పాఠశాలలకే మంచి పేరు కాకుండా మీ గ్రామానికే మంచి పేరు కాకుండా మా ఇందల్వాయి మండలానికి మరియు జిల్లా స్థాయిలో రాణించి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని కోరుకుంటూ దీనిలో నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే మా దగ్గర నిన్ననే వారణాసిలో సీనియర్ నేషనల్స్ అవార్డు ఇచ్చిండు శశిగౌడ్ అని. మా దగ్గరనే రెగ్యులర్గా సాయంత్రం పూట కామారెడ్డిలో వాలీబాల్ రెగ్యులర్గా ఆడతాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ షాట్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అట్లా మీరందరూ కూడా మీ యొక్క నైపుణ్యం, మీ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి మీరు కూడా జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటూ ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి మా స్థానిక హెడ్ మాస్టర్ గారిని మరియు ఈ టోర్నమెంట్కు
ప్రత్యేకంగా మా సర్పంచులందరికీ కూడా కోఆపరేషన్ తోటి ముందుకు పోతున్నాము. వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. సీఎం కప్ చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 ఆటల పోటీలకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారు మరియు హెడ్ మాస్టర్ గారు, స్థానిక హెడ్ మాస్టర్ గారు, ఎంపీడీఓ గారు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, పత్రికా విలేకరులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పారు. ఒక విషయం ఏంటంటే లాస్ట్ ఆటల పోటీలప్పుడు డయాస్ మీద ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, హెడ్ మాస్టర్ గారు ముగ్గురమే ఉన్నాం. అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. ఇప్పుడు టోటల్ సర్పంచెస్, మండల సర్పంచెస్ అందరూ వచ్చారు. కలకల ఆడిపిస్తుంది, పిల్లలకు కూడా ఉత్తేజం వస్తుంది. అప్పుడు స్టేజ్ మీద ముగ్గురమే కూర్చున్నాం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, లాస్ట్ ఆటల పోటీలప్పుడు. ఈసారి రాజకీయ నాయకులు, స్థానిక నాయకులు, సర్పంచెస్, ఉప సర్పంచెస్ వీళ్ళందరూ వచ్చి క్రీడా స్ఫూర్తిని పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయడానికి అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు. పిల్లలకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ క్రీడలు మన ఐక్యతకు చిహ్నం. మనము ఏ రకాలుగా ఇబ్బందులున్నా, శత్రుత్వాలున్నా, ఇప్పుడు దేశాల మధ్య శత్రుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మనం క్రికెట్ చూస్తున్నాం, ఇంటర్నేషనల్ ఆటలు చూస్తున్నాం. వాళ్ళు కొట్లాడుతారు, మనం కొట్లాడాలి. వాళ్ళు కొట్లాడుతారు కదని మనం ఆటలను మానద్దు. ఇది ఐక్యతకు చిహ్నం క్రీడలు అంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అరే గెలిచిన వాళ్ళు గెలిచారు, మేము ఓడిపోయామని మీరు కృంగిపడద్దు. 10 మెట్లు ఎక్కాలంటే ఒకటే మెట్టుతో స్టార్ట్ అవుతుంది. ఓడిపోతేనే మీ దాంట్లో చైతన్యం వస్తుంది, ఎట్లయినా గెలవాలని. ఒకసారి గెలిచామనుకోండి, ఒకసారి గెలిచాం కానీ నీరసం పెట్టుకోకూడదు. ఓడిపోయిన వాళ్ళు కూడా అందరూ గెలవాలనే కోరుకుంటాము. గెలుపోవడాలు సహజం, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఎవరు కూడా కృంగిపోవద్దు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం 2వ ఎడిషన్ సీఎం కప్ టోర్నమెంటు మన ఇందల్వై జడ్పీ హై స్కూల్లో నిర్వహించడం ఇందల్వై పాఠశాలకు మరియు ఇందల్వై గ్రామానికి ఎంతో సహకరిస్తున్న క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు మరియు యువతకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ 2వ ఎడిషన్ని 3 రోజుల పాటు కండక్ట్ చేస్తున్న మన గ్రామ పాలకవర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వివిధ గ్రామాల సర్పంచ్లు, వివిధ గ్రామాల వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల యువత మరియు క్రీడాకారులకు ముందుగా అభినందనలు. మీరు మన మండల్ టోర్నీ, సీఎం టోర్నీలో మంచిగా రాణించి జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా మన ఇందల్వై మండల పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ ప్రత్యేకమైన అభినందనలు, అలాగే బెస్ట్ ఆఫ్ లక్.